నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే ఎంఐఎం సంబంధించి ఓల్డ్ సిటీలో ఏవైతే జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే హైడ్రా అధికారులు అక్రమ కూల్చివేతలను కూల్చేసినప్పుడు, అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పుడు అక్కడ ఉన్న అధికారులను అడ్డుకొని మళ్ళీ అక్కడే కట్టడం, అలాగే ఏదైతే స్లాటర్ హౌజ్ని జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేస్తే దాన్ని అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా దగ్గరుండి ఓపెన్ చేసి అధికారులకు సవాల్ చేయడం, అలాగే పోలీస్ అధికారులపైన కూడా దుర్భాషలాడుతూ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి అలాగే ఏదైతే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళను నమాజ్ చేసేది పక్కన పెట్టి కూడా వాళ్ళను చంపాలో, ఎక్కడ కనిపించిన చంపాలంటే ఆయన ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో వాటి గురించి కూడా మనతోటి స్పందించడానికి హైదరాబాద్కి చెందినటువంటి బీజేపీ ఎక్స్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాన్ గారు వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఏదైతే ఎంఐఎం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు తాము ఈ తెలంగాణ గవర్నమెంట్లో అసలు మాకు ఎటువంటి పట్టింపు లేదు, మా ఇష్టరాజ్యం మేము వ్యవహరిస్తామన్నట్టు కూడా వాళ్ళు ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఈ రోజు ఎంఐఎం వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం అండి, వాళ్ళని పెంచి పోషించిన బీఆర్ఎస్, ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే. ఈ రోజు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసేసుకొని మేము ఎలాగంటే అలాగే ఉంటాము, మీరు చెప్పింది మేము వినము అన్నట్టుగా ఘోరంగా ప్రవర్తిస్తున్నా కూడా చూసి చూడనట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం సిగ్గుచేటు. హోంశాఖ కూడా తన ఆధ్వర్యంలోనే ఉండి కూడా ఒక పోలీస్ వ్యవస్థని కూడా వాళ్ళు గౌరవించట్లేదు, పోలీసులను వాళ్ళు నూకేస్తున్నారు అని అంటే అసలు నిజంగా కూడా న్యాయం ఎక్కడికి పోతుంది, చట్టం ఎక్కడికి పోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారం ఉంటుంది, రేపు ఉండదు, కానీ మీరు ఇలాగే చేసుకుంటూ పోతే మన హైదరాబాద్ కూడా ఇరానో ఇరాకో అయిపోతుంది, కాబట్టి ఇప్పటికన్నా మీరు మేలుకుంటే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మేడం, ఏదైతే పశ్చిమ బెంగాల్ తర్వాత మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే రోహింగ్యాలు ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలాగే దేశంలో ఎక్కడ ఉగ్రవాదులకు సంబంధించి జరిగినా కూడా హైదరాబాద్ నుంచి ఎంతో కొంతనైతే సంబంధాలు ఉన్నట్టుగా మనం బయటపడుతుంది. దానికి సంబంధించి ఎస్ఐఆర్ ఏదైతే ఓటర్ స్క్రీనింగ్ చేపట్టిందో పశ్చిమ బెంగాల్లో మనం చూస్తే చాలా పెద్ద ఎత్తున అయితే బయటపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా నిన్నటి నుంచి జరిగినట్టుగా తెలుస్తుంది ఓల్డ్ సిటీకి సంబంధించి. దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఈ ఎస్ఐఆర్లో ఏ రకమైన ఎన్ని ఓట్లు పోతాయని, ఎంతమంది రోహింగ్యాలు బయటపడతారని మీరు భావిస్తున్నారు? ఎస్ఐఆర్ అంటే ఫుల్ బాడీ చెకప్ లాగా, అంటే నిజంగా కూడా మన వ్యవస్థలో ఎలక్షన్ దాంట్లో ఏదైనా తప్పులు ఉన్నాయా, తప్పుల తడకలు ఉన్నాయా అన్నది ఈజీగా బయటికి వస్తుంది ఎస్ఐఆర్. దాన్ని కూడా ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఎంత ఓపెన్గా వాళ్ళంతల వాళ్ళు ల్యాప్టాప్లు కంప్యూటర్లు పెట్టుకొని ఒక్క ఓటు కూడా మేము పోనీయము అని చెప్పి వాళ్ళే అక్కడ ఇష్టారాజ్యంగా చేసుకుంటుంటే అక్కడ ఉన్న బిఎల్ఏలు అందరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇంత ఘోరంగా అక్కడ వ్యవస్థ నడుస్తుంటే కూడా రేవంత్ రెడ్డి గారు అస్సలుకి కూడా ఒక మాట మాట్లాడకుండా పోయి వేరే రాష్ట్రాలలో పోయి ఆయన ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నాడు, కానీ సొంత రాష్ట్రంలో ఇంత ఘోరంగా అన్యాయాలు అవుతున్నాయి, రేపు భవిష్యత్తు ప్రమాదంగా ఉంది అని మాత్రం తను ఆలోచించలేదు. ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు ఓట్లేసే మేం గెలుస్తాము, రోహింగ్యాలు ఉంటేంది ఎవరైతే ఏంది ఆ ఓట్లయితే మాకే పడతాయి కదా అని మీరు అనుకుంటున్నారు, కానీ దగ్గరలోనే మన బంగ్లాదేశ్ అయ్యేపోతుందేమో అన్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఏది ఉగ్రవాదాలు ఏదైనా సరే దాని మూలాలు హైదరాబాద్లోనే ఉంటాయి. దీనికి కారణం ఎవరు? దొంగ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేది మీరు, దొంగ ఆధార్ కార్డులు ఇచ్చేది మీరు. ఇవన్నీ కూడా మీరు ఇప్పటికిప్పుడు మేలుకోకపోతే రేపు భవిష్యత్తు మొత్తము కూడా నష్టపోతుంది. కనీసం ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ బిడ్డలాగా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మేడం, ఏదైతే ఎంఐఎంకి సంబంధించిన నేతలు అసెంబ్లీలో వందే మాత్రం ప్లే అయ్యేటప్పుడు వాకౌట్ చేశారు, అలాగే లోక్సభలో మాత్రం అసదుద్దీన్ ఓవైసీ మనందరం భారతీయులం, భారత్ మాతాకి జై, మనం భారతదేశాన్ని గౌరవించుకోవాలి, రాజ్యాన్ని గౌరవించుకోవాలి ఆయన చెప్తారు, కానీ ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడ దానికి వ్యతిరేకంగా, ఆయన చెప్పినట్టు దానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఇది ఇప్పుడు కాదండి, మేము జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఉన్నప్పుడు వందే మాతర గీతం పాడాలి అని అంటే ఆ రోజు వందే మాతర గీతం ఒక దిక్కు ఆలపిస్తూ ఉంటే కూర్చున్నారు, తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం వస్తుంటే కూడా కూర్చున్నారు. అట్లాంటి వాళ్ళని మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపీఠం వేస్తారు. వాళ్ళ కాలేజీలు కబ్జా అయ్యాయి, సల్కం చెరువుని కబ్జా చేశారు అని చెప్పి ప్రాక్టికల్గా చూపిస్తుంటే కూడా ఆ కాలేజ్ని ముట్టుకునే ధైర్యం వీళ్ళకు లేదు. హైడ్రా పోతుంది, బుల్డోజర్లు తీసుకొని పేద ప్రజల ఇండ్లు కూలగొడుతుంది. అయ్యో మొర్రో మేము మొన్ననే కట్టుకున్నామనండి, గుమ్మడికాయ కూడా మంచి అట్లనే ఉంది, ఎల్లోగానే ఉంది, పసుపు రాసిన గుమ్మడికాయ ఇప్పటికీ కూడా ఎండిపోలేదండి అని ఎంత వేడుకున్నా కాళ్ళ ఏళ్ళ పడ్డా కూడా వినరు. అదే సల్కం చెరువు దగ్గరికి పొమ్మంటే మాత్రం దానికి ఏదో మాట్లాడతారంటే ధైర్యం లేకుండా చెంచాలలాగా బతుకుతున్నారు ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ వల్లనే ఇంత ఘోరంగా మేము భారత్ మాతాకి జై అనము. ఓపెన్గా మొన్న హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నప్పుడు
ఓపెన్గా బయటికి వచ్చి నేను నీకు పెట్రోల్ డీజిల్ బాటిళ్లలో ఇస్తాను కానీ భారత్ మాతాకి జై వద్దనని అంటున్నాడు. వాళ్ళు అంత ఓపెన్గా అంత విచ్చలవిడిగా వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తుంటే యాక్షన్ ఎందుకు తీసుకోవట్లే? ఇంతవరకు కూడా ఆ పెట్రోల్ బంక్లో వాడు వచ్చి పెట్రోల్ ఎక్కడి నుంచి తెచ్చిండు, బాటిళ్లలో ఏ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిండ్రు, భారత్ మాతాకి జై అని ఎందుకు అనొద్దు అన్నావు అని చెప్పి ఒక్కరు కూడా ప్రశ్నించలే. నా పోలీస్ శాఖ ప్రశ్నించలే, నా న్యాయవాదులు ప్రశ్నించలేదు, నా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించలేదంటే ఎక్కడికి పోతుంది మన సమాజం అని చెప్పి అందరూ కూడా ఆలోచించాలి. ఇది కేవలం బీజేపీయో ఆర్ఎస్ఎస్ అని కాదు. మేము అడిగితేనేమో మమ్మల్ని మతోన్మాదులు అంటారు. మళ్ళీ మీరన్నా మేల్కోవచ్చు కదా, మేధావులు ఎక్కడికి పోయిండ్రని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మేడం, ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత 2.5 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా మేమంతా ఆ పాలనను అణచివేయాలి, ఓడగొట్టుకోవాలంటే మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేసామంటూ కొంతమంది మేధావులు, పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మాత్రం అదే కేసీఆర్ గతంలో ఏదైతే చేశాడో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. రేవంత్కి పాలన సరిగా లేదంటూ వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? మేధావులు మౌనంగా ఉంటే అది రాష్ట్రానికి శాపం. ఈ రోజు మేధావులు అందరూ కూడా మేలుకోవాలి. ఆ రోజు కేసీఆర్ అంతా కరప్షన్ చేస్తున్నాడు, స్కాములు చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం అయితే మన తెలంగాణ తల్లి రోధిస్తుంది కాబట్టి వేరే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి అందరూ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండి జరుగుతున్న తప్పులను ప్రశ్నించే బాధ్యత వాళ్ళకుంది. కానీ కేవలం మెడలో కండువా ఉంది, అధికారం నీడలో మేము ఉన్నాము కదా అని చెప్పి తప్పులు జరుగుతున్నా కూడా వాళ్ళకి లాభం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ మేధోశక్తిని వాడుకుంటున్నారంటే నిజంగా కూడా బాధేస్తుంది. మీ మేధోశక్తిని, మీ మేధస్సును తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ విద్యార్థులను, రైతులను కాపాడడానికి వాడితే బాగుంటుంది కానీ సొంత ప్రయోజనాల కోసం మీరు మేధావులు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. మేడం, ఏదైతే ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ పైన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఇది దిగజారుడు రాజకీయాలు, పరాకాష్ఠకి చేరుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్న నాయకులు అని చెప్పి ఈజీగా అర్థమవుతుంది. మీకు నిజంగా కూడా రాజకీయంలో ఉన్నారు అంటే రాజకీయంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకి కానీ ఎవరికైనా సిద్ధాంతాల పరంగా వివక్షలు ఉంటాయి. వాళ్ళు విమర్శిస్తారు, ప్రతి ఒక్కరం కూడా దాన్ని స్వాగతిస్తాం. కానీ సొంతంగా ఏదో మనసు మీదకి తీసుకొని చంపేయండి, ఆర్ఎస్ఎస్ని బీజేపీని చంపేయండి అంటే అంత పాపం మేము ఏం చేశామంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళం కేవలం దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడమేనా మా తప్పు? ఒకవేళ మీలాంటి వాళ్ళు చంపాలి అని అనుకున్నా కూడా మా సిద్ధాంతాలు మేము మార్చుకోం, మేము ఇలాగే ఉంటాం. చంపుకోండి, స్వాగతిస్తాము. మళ్ళీ చంపే అంత ద్వేషము, ధైర్యం ఉంటే మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళే వచ్చి చంపొచ్చు కదా. అక్కడున్న అమాయక ముస్లిం ప్రజలను ఎందుకు రెచ్చగొట్టాలి అంటే కేవలం వీళ్ళు ముస్లింలను వాడుకునేది ఓట్ల కోసం, ఇట్లాంటి రెచ్చగొట్టే రాజకీయాల కోసమే. కాంగ్రెస్ హేతో ముస్లిం హేతో కాంగ్రెస్ అంటే దీనికోసమే. ముస్లిం ప్రజలారా మీరు కూడా ఒక్కసారి మేలుకోండి. వాళ్ళకి మీ మీద ప్రేమ కాదు, కేవలం మీ భుజం మీద తుపాకీ పెట్టి మాలాంటి వాళ్ళని కాల్చడానికి వాడుకుంటున్నారు. మల్లికార్జున్ ఖర్గే గారు ఒక నేషనల్ పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఉంటూ ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడంటే ఈరోజు మాతో పాటుగా పైన ఉన్న అంబేద్కర్ గారు కూడా రోధిస్తున్నారు, పైన ఉన్న అంబేద్కర్ గారు కూడా బాధపడుతున్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా బాధపడుతున్నారు. అరే మేము ప్రాణాలు అర్పించింది ఇట్లాంటి వాళ్ళ కోసమా, ఇట్లాంటి మాటలు వినడానికి అని చెప్పి అందరి ఆత్మలు కూడా రోధిస్తున్నాయి. ఇప్పటికన్నా మానుకోండి, చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోండి, ముక్కును నేలకేసి రాయండి. మేడం, ఇక ఏదైతే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, నిన్న 3 రాష్ట్రాలకు అయితే జరిగాయి, ఇంకా 2 రాష్ట్రాలకు జరగాల్సింది. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఏ రకమైనటువంటి ప్రభావం చూపబోతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పటివరకు 19 రాష్ట్రాలు అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ 5 రాష్ట్రాలు కూడా మీరు అధికారం చేజించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల రిజల్ట్స్లలో బీజేపీ అన్ని దాంట్లలో సత్తా చూపిస్తుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్. అందరూ అనుకుంటున్నారు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అవుతాయి, అది కేవలం వెస్ట్ బెంగాల్కి సంబంధించింది కాదు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లలో బీజేపీ గెలవాలి, మమతా బెనర్జీకి నిజంగా కూడా చెప్పు దెబ్బ కొట్టాలి. ఎందుకు అనంటే వాళ్ళ నాయకత్వం వల్లనే ఈరోజు దేశం అంతటా కూడా ఉగ్రవాదం పెరిగిపోతుంది, దేశ ద్రోహులు పెరుగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ రోహింగ్యాలు వచ్చి బతుకుతున్నారు అనంటే ఆ రాష్ట్రంలో సరిహద్దులు సరిగ్గా లేవు కాబట్టి. ఆమె రాష్ట్రంలో అధికారం ఉంటూ సరిహద్దులు సరిగ్గా చూడనందుకే ఈరోజు ఇంత ఘోరంగా సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిస్తే మన దేశం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఇది వన్ మ్యాన్ షో లాగా ప్రతి ఒక్కరు వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీని అక్కడ గెలిపించాలి. ఇంకొకటి కేరళంకి వచ్చేవరకండి, కేరళంలో
ఇన్ని రోజుల నుంచి కమ్యూనిస్ట్ పార్టీయే అధికారంలో ఉంది. కమ్యూనిస్ట్ కాకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ కాకపోతే కమ్యూనిస్ట్. కానీ నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను. కేరళలో 100% లిటరసీ రేట్ ఉంటది. అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు. కానీ అందరూ చదువుకున్న వాళ్ళు మిడిల్ ఈస్ట్‌కి ఎందుకు పోతున్నారు? వేరే రాష్ట్రాలలో ఎందుకు పని చేస్తున్నారు? సొంత రాష్ట్రంలో ఎందుకు పని చేయట్లేదు అనంటే అక్కడున్న కమ్యూనిస్ట్ భావాజాలాల వల్ల అక్కడ ఎకనామికల్ గ్రోత్ అవ్వట్లేదు. వాళ్ళకి ఇండస్ట్రియలైజేషన్ అవ్వట్లేదు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు రావట్లేదు. ఏమీ రావట్లేదు. ఎందుకు అంటే యూనియన్ల పేర్ల పైన స్ట్రైకులు చేయాలి. కమ్యూనిజం పేరు మీద ఎదగొద్దు అన్న ఒక ఆలోచనతోటి ఇప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళని బయటికి పంపించే సిస్టంలో కమ్యూనిజం నడిపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేరళంలో ఉన్న ప్రతి ఒక్క మలయాళీ మేలుకోండి. రేపు మీ కేరళం కూడా వికసిత్ కేరళం కావాలి అనంటే బీజేపీనే గెలిపించండి. మేము ఇక మీరు మొన్నటి వరకు కూడా కార్పొరేటర్గా ఉన్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మనకు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ ఏ రకమైనటువంటి ప్రభావితం చూపించబోతుంది. గతంలో కూడా ఒక కొంచెం స్టెప్లోనే ఒక హాఫ్ స్టెప్లోనే మేయర్ పదవిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఈసారి ఏ రకంగా మీరు ప్రభావం చూపబోతున్నారు? ఈసారి మేయర్ పదవిని కైవసం చేసుకోబోతున్నారా? ఈసారి మేయర్ కైవసం చేసుకుంటామండి బీజేపీ. ఆ ఆశలో మేము కార్యకర్తలుగా ఉన్నాము. ప్రజలు కూడా ఆ ఆశలోనే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మీరు ఒక హిపోక్రసీ చూస్తే రేవంత్ రెడ్డి గారిది 150 డివిజన్లని 300 డివిజన్లుగా విడదీశారు. అడిగితే అడ్మినిస్ట్రేటివ్ పాలన అంటాడు. ఒక దాంట్లో 8,000, ఒక దాంట్లో 15,000, ఒక దాంట్లో 60,000 ఓటర్లు ఉంటాడు. మళ్ళీ ఇది ఎక్కడ పాలనా పరంగా చేశారు అనంటే దానికి సమాధానం లేదు. ఇంకొకటి 3 విభాగాలుగా చేశారు. ఒకటి మల్కాజ్గిరి, సైబరాబాద్, హైదరాబాద్. హైదరాబాద్లో 150 ఉన్నాయి. మల్కాజ్గిరిలో 74 ఉన్నాయి. సైబరాబాద్లో 76 ఉన్నాయి. నువ్వు పాలనాపరంగా చేస్తే అన్నీ ఈక్వల్గా చేయాలి కదా, మళ్ళీ ఈ వ్యత్యాస ఎందుకు? ఇంకొకటి హైదరాబాద్లో మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు అక్కడ ఉన్నది ఎంఐఎం ప్రాంతము, అక్కడ వాళ్ళే బలంగా ఉన్నారని చెప్పి. అయినా కూడా 150 డివిజన్లు వాళ్ళకి చేసి వాళ్ళ చేతిలో పెట్టారంటే లిటరల్గా ఓపెన్గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎంఐఎం చేతిలో హైదరాబాద్ని పెట్టేసినట్టే, హైదరాబాద్ని వాళ్ళకి అమ్మేసినట్టే, లీజ్కి ఇచ్చేసిండు. ఇవాళ కాదు 100 సంవత్సరాల వరకు అది మొత్తం హైదరాబాద్ మొత్తం ఎంఐఎం కైవసంలోకి చేసిండు రేవంత్ రెడ్డి గారు. అదైన ఒక దుర్బుద్ధి. దాని తర్వాత మిగిలినది మల్కాజ్గిరి సైబరాబాద్లో డెఫినెట్గా కూడా ఈసారి మేయర్ పీఠం బీజేపీది. ఇది నేనేదో ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడేది కాదండి. స్టాటిస్టికల్గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఎప్పుడున్నది మన ఉమ్మడి రాష్ట్రంలో అని అంటే అప్పట్లో ఉన్న లెజెండరీ నాయకుడు మన రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ హై పీక్లో ఉండే ఆ టైంలో కాంగ్రెస్. అప్పుడు కూడా మీరు ఒక్కసారి చూసుకోండి, స్టాటిస్టికల్ డేటా తీసుకోండి. ఈ హైదరాబాద్ ప్రాంతం ఏదైతుందో మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో అక్కడ వాళ్ళకి ఓట్ షేర్ రాలేదు. రీసెంట్గా కూడా రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు గెలిచారు కానీ ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేలు వాళ్ళు గెలవలేదు అని అంటే ఓపెన్గా ఫ్యాక్ట్గా ఈ ఏరియాలో వాళ్ళకి ఓట్ షేర్ లేదు, వాళ్ళు గెలవరు కాబట్టి ఉన్నదన్న వాళ్ళ పార్టీకి ఒకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పాలోలైన ఎంఐఎంకి ఇచ్చేయవచ్చు అన్నట్టు హైదరాబాద్ని ముక్కలు చేశాడు. సైబరాబాద్ ఏదైతే మల్కాజ్గిరి ఉందో అది ఈజీగా బీజేపీ కైవసం చేసుకుంది. హైదరాబాద్లో కూడా గట్టి పోటీ ఇస్తాము, తప్పు చేస్తున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎండగడతాము, అలాగే వందే మాతరం అననోళ్ళని మెడలు పట్టుకొని మరీ వందే మాతరం అనిపిస్తాం. కరెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఏదైతే మీరు ఈ ఎంఐఎం పైన కావచ్చు, అలాగే రానున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ పైన, అలా జిహెచ్ఎం సెలక్షన్ పైన మీ యొక్క అభిప్రాయం తెలిపింది మరొకసారి ధన్యవాదాలు. ఇక చూశారు కదా, ఏదైతే ఎంఐఎం ఈ భారతదేశంలో ఎవరైతే భారత్ మాతాకి జై వందే మాతరం పాడారో వారిని ఖచ్చితంగా మెడలు వంచి మరి పాడిపిస్తాం, భారత్ మాతకి జై అనిపిస్తామంటూ తమ యొక్క అభిప్రాయాన్ని అయితే ఆకుల శ్రీవన్ గారు చెప్పారు. కెమెరామెన్ సీతారాంతో సంపత్ కుమార్, హైదరాబాద్.